కానీ ఎందుకు వస్తుందో ఎవరైనా కాలుతున్నారేమని కూడా గమనించిన, కానీ ఎవ్వరు కాలుపలేదు. కానీ నాకు ఆ శబ్దం రావడం కూడా ఏంటి ఇట్లా వస్తుంది పిరమిడ్లో అనిపించింది. తర్వాత అమ్మవారి ఒకటి కిరీటము, ఉద్యానము, శ్రీశూలం పట్టుకొని గజ్జలు పెట్టుకొని పిరమిడ్ మొత్తం తిరుగుతుంది పైన. ఇది అందరినీ ధ్యానం చేస్తున్నారా లేదా అని గమనించినాక 2 కుర్చీల మధ్యలో ఒక ప్లేస్లో ఖాళీగా ఉంది, అక్కడ కూర్చుంది అమ్మవారు. నేను కింద కూర్చున్నా, నా పక్కన కూడా కూర్చొని కాసేపు ధ్యానం చేసిపోయింది. నాకు ఏందో శబ్దం వస్తుంది, ఏందో అంటే కిరణాలు అన్నీ పడుతుంటాయి కదా, అవందరికీ చేతి ద్వారా వేసుకుంటా తలపైన తీసుకుంటూ వెళ్తుంది అమ్మవారు. నేను వెళ్ళొస్తాను, అందరికి మంచిగా చేయండి, నేను పైకి వెళ్ళి చేస్తాను ధ్యానం అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. నాకు ఇంకా ఏదో అవుతుందని సడన్గా కళ్ళు తెరిచిన వరకు అప్పటికే అమ్మవారు మాయమైండ్రు. ఎక్కడి వాళ్ళు అక్కడ ధ్యానంలో కూస్తున్నారు. ఇంకా నాకు ఏం జరిగింది ఇడా అనిపించింది. ఇక తర్వాత నేను ఎవరికి చెప్పలేదు, మొన్న అక్క దగ్గర చెప్పాను అనమాట. నాకు ఎందుకో ఇట్లా అనిపిస్తుంది అని అంటే, నీకు మంచిగా నీకు తొందరనే వచ్చినావు కాబట్టి నీకు తొందరనే రిజల్ట్ వచ్చింది అనిపించింది అని ఈ అక్క చెప్పింది. నేను అప్పుడు అనుకున్నా ఇక నేను అని అప్పుడు అనుకున్నాను అనమాట. ఇంకొకటి, నేను ఇది వచ్చిన ఒక 3 డేస్కి అమ్మవారు వచ్చిన 3 డేస్కి మళ్ళీ నాకు ఎందుకు ఆ రోజు పిరమిడ్లో కూర్చున్నా, నా కాలు నొప్పి తగ్గింటే బాగుండని ఏడ్చుకుంటూ కూర్చొని. తర్వాత ఈ భద్రేజీ గారు నాకు కళలోకి వచ్చి ఎందుకు అమ్మ బాధపడుతున్నావు, నాకు కలుసుకొని కూర్చో అని చెప్పినట్లు నాకు ఐడియా ఇచ్చిపోతున్నాడు. నేను తర్వాత కాసేపు అట్లానే కూర్చున్నా. అంటే నాకు ఎప్పుడు వచ్చింది ఇలా అనిపించింది. ఇక ఆ రోజు ఏమో అమ్మవారు వచ్చింది, ఈరోజు అంటే సరేలే అని భద్రేజీ గారు ఒక నమ్మకాన్ని తీసుకున్నాము అని మళ్ళీ ధ్యానంలోకి అట్లనే కూర్చున్నాను అనమాట. కూర్చున్నాక ఏం టెన్షన్ పడద్దు, ఏం బాధ పడద్దు, నన్ను నమ్ముకొని వచ్చినావు కాబట్టి నన్ను నమ్ముకొని కూర్చో అని చెప్పినట్టు నాకు ఐడియా ఇచ్చిపోయాను. ఈ 2 అయితే నాకు ఏం జరిగినాయి అక్కడ. బాగా వచ్చింది, సూపర్. రోజులు పోయినాక నెక్స్ట్